ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములండి. దేవుడు మరి మనలందరినీ రాకడకు సిద్ధపరిచి మహిమేఘంలో ఎత్తబట్టకు మనందరినీ సిద్ధపరచుకుని ఆయనతో పాటు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి స్థితికి మనం ఎదిగినట్లు ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. ఈరోజు మనకు ఇవ్వబడిన వాక్యం ఏంటంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13, 14 వచనాలు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. అంటే ప్రభు మనకి ఇక్కడ మెలకువగా ఉండమని మనకు చెప్తున్నాడు. ఇక్కడ ఈ 5 మరి కార్యములు మనము ప్రభునందు చేయాలని ప్రభు యొక్క కోరిక. అది ప్రభు మనకు చదివిచ్చి ఉన్నారు. కాబట్టి ప్రభు చెప్పిన మాట ప్రకారం మనం దాన్ని అనుసరించి నడుచుకోవాలని ప్రభు యొక్క కృప మన ఎడ్ల మరి ఆయన కృప మరి మన ఎడ్ల హెచ్చుగా ఉండబట్టి మనలను ఏ విధంగా నడిపించాలో ప్రభు మనలను నడిపిస్తున్నారన్నమాట. మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నారు. అలాగే విశ్వాసంలో మనం నిలకడగా ఉండండి అంటున్నారు. అదేవిధంగా మరి ప్రభు పక్షముగా మరి మెలకువ కలిగి ఉండమంటున్నారు. మరి ఆత్మలో పౌరుషం గలవారై ఉండమంటున్నారు, బలవంతులై ఉండమంటున్నారు. అలాగే ప్రతి ఏ పని చేసినా కూడా ప్రేమ కలిగి చేయమంటున్నారు. మరి దేవుని పిల్లలమైన మనం మన ప్రార్థనలో మెలకువగా ఉండాలని, ఆ అనుభవంలోకి మనం రావాలని ప్రభు యొక్క కోరిక. ప్రభు తన శిష్యులకు గెత్సేమనీ తోటలో ఉన్నప్పుడు చెప్తున్నారు అన్నమాట. మత్తయి సువార్త 26:41 ఉంటుంది. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు చెప్తున్నారు. అంటే మనం మెలకువగా లేకపోతే ఏమవుతుందండి, శోధనలో పడిపోతాం అన్నమాట. ఈ మాట మరి అపోస్తలులకు ప్రభు చెప్పారు. అంటే మనం మెలకువగా ఉండమంటే నిద్రపోకుండా ఉండటం, లేకపోతే అసలు అలా కళ్ళు తెరుచుకుని ఇలా చూస్తూ ఉంటామని కాదండి. మెలకువగా అంటే ఆయన ఉద్దేశంలో మనం ఆత్మలో మెలకువ కలిగి ఉండాలని. మరి సాధారణంగా ఏంటంటే మనకి నిద్ర అనేది మనకి జీవితానికి చాలా ఎంతో అవసరమైనటువంటి విషయం. ఒక నిద్ర లేకపోతే కనుక మనం శరీరంలో చాలా అలసిపోయి చాలా రకాలైనటువంటి మరి తప్పులను చేసేటువంటి ప్రమాదం ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క మన సరైన రీతిలో కనుక శరీరానికి కావాల్సిన నిద్రను మనం ఇవ్వకపోతే కనుక మనము శోధనలో పడిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మనం చేయవలసిన పనులు సరైన సమయంలో మనం చేయకుండా ఉంటాం అన్నమాట. మరి అలాగే మరి ఇప్పుడు పొద్దున్నే లేచి పనికి వెళ్ళాలనుకోండి, రాత్రంతా మెలకుగా ఉంటే ఉదయం మనకు మెలకు వస్తుందా రాదు. అంటే మనం చేయవలసిన మన క్రమంలో నుండి మనం తప్పిపోతూ ఉంటాం. అలాగే రాత్రంతా మరి టీవీ చూస్తానో, లేకపోతే గేమ్స్ ఆడుతానో, లేకపోతే ఎవరితోనో మాట్లాడుతానో మనం సమయం గడిపేసాం. నిజమే, సంతోషంగానే ఉంటుంది ఆ విషయంలో. కానీ అక్కడ మనం చేసింది ఏంటి, చేయవలసిన పని చేయకుండా మరి వేరే పనిని చేయటం అనేది ఇక్కడ మనం చూస్తాం అన్నమాట. అంటే వేరే పనిని ఎట్లా చేస్తున్నాం, మనము శరీరాన్ని విరోధంగా మనం ఏం చేస్తున్నాము, మనం చేయవలసిన కార్యాన్ని అసలు సరిగ్గా చేయట్లేదు మనం. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, క్రమము తప్పిపోతున్నాం అన్నమాట. దేవుని దృష్టిలో మనము పొద్దున్నే లెగాలి, పగలంతా కూడా మనం కష్టపడాలి, రాత్రి మంచిగా నిద్ర పోవాలని ప్రభు యొక్క ఆశ ఆలోచన కూడా. ఆయన యొక్క క్రమం అది మనకి ఇచ్చింది. కానీ ఒకసారి మనము చేయవలసిన పనులు సకాలంలో చేయకుండా ఏం చేస్తామంటే దేవుని చిత్తాన్ని మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చేయకుండా మనం ఆటంకపరచబడతాము. అది కూడా ఈ యొక్క లోకాధికారి చేత మనము ఆటంకపరచబడతా ఉంటాం అన్నమాట. ఈ యొక్క మరి ఈ యొక్క మత్తు అనేది ఈ మనం మెలకుగా ఉండకుండా ఉండేటటువంటి విషయంలో మనకు మత్తు అనేది ఒక విషయం అనమాట. ఇది ఈ మత్తులో ఉన్నప్పుడు ఏమవుతామంటే తాగుబోతులు ఉంటారండి, వాళ్ళు కూడా మత్తులో ఉంటారు కదండి. మరి బాగా అలసిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మరి వారి స్వాధీనంలో ఏది ఉండదు. ఎందుకంటే వారు
ఆల్రెడీ అండర్ సంథింగ్ అనమాట, దాని ఇన్ఫ్లుయెన్స్ లో ఉంటారు. మత్తు అంటే అలసిపోయింది కాబట్టి శరీరము మనకు సహకరించదు, మనం ఆలోచించే విధానం కూడా సరిగ్గా ఉండదు, ఏం డెసిషన్స్ తీసుకుంటున్నామో మనకు తెలీదు. అందుకనే మనము బాగా అలసిపోయినప్పుడు కానీ లేకపోతే కోపంగా ఉన్నప్పుడు కానీ ఏమీ సరే మంచి తీసుకోవాలనుకున్నప్పుడు అటువంటి సమయాల్లో డెసిషన్ తీసుకోవద్దని కూడా పెద్దలు చెప్తా ఉంటారు కదండి. కాబట్టి ఈ మత్తు అనేది అంటే మనం మర్చిపోతాం అనమాట, ఉద్దేశాన్ని మర్చిపోతాం అనమాట, ఆ కార్యాన్ని లేక దైవ సంకల్పాన్ని విడిచిపెట్టేసేయటమే ఈ యొక్క మత్తు అనే దానికి మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మనకు ఇంకొకటి గుర్తొచ్చే విషయం ఏంటంటే మద్యం వలన కానీ లేకపోతే అలసిపోవటం వల్ల కానీ చెప్పుకున్నాం కదా. అంటే ఇలాంటి విషయాలు జరిగినప్పుడు బాగా శుభ్రంగా తినేసాం అనుకోండి, అప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే మత్తు వస్తుంది అనమాట. మనం వెంటనే చాలా మంది తిన్న వెంటనే నిద్రపోయే అలవాటు కూడా కొంతమందికి ఉంటుంది అనమాట. అంటే ఇట్లాగా కొన్ని విషయాలు ఏమవుతాయంటే మనం చేయవలసిన కార్యాన్ని సరైన టైంలో చేయనీయకుండా ఆటంకపరిచే అనమాట. అలాగే మరి ఈ మత్తు అనేది ఆత్మీయమైన మత్తు కూడా ఒకటి అనమాట. ఈ ఆత్మీయమైన మత్తు ఏం చేస్తుంది, ప్రభు విషయంలో మరి ఆయన కట్టడాలను మనకు అన్నీ తెలుసు, చదువుతాము, అన్నీ నేర్చుకుంటాము, కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా చేయుటకు ఇవన్నీ కూడా ఆటంకాలుగా ఉంటాయి అన్నమాట. మరి ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించలేని స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ప్రభు ఆలోచనలు అసలు గ్రహించే స్థితి మనకు రాదనమాట. కాబట్టి అందుకని మెలకుగా ఉండలేని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. ఏం జరుగుతుందో ఏం చేస్తున్నామో కూడా తెలియనటువంటి అయోమయ స్థితిలో ఉంటాం మనం. ఒకసారి మనం కూడా నిద్రలో ఉంటే ఏం గుర్తుండదు కదా. మనం ఏదైనా పడుకున్నప్పుడు ఎవరన్నా లేపి ఏదన్నా అడిగారు అనుకోండి, అసలు సడన్ గా మనకి ఏమీ గుర్తురాదు. ఏంటి ఏం అడుగుతున్నావు, బాగా నిద్ర వస్తుంది, ఇప్పుడు ఆగి తర్వాత చెప్తాను అది ఇది అంటూ ఉంటాం కదండి. అంటే మనం ఆ యొక్క మత్తులో ఉన్నప్పుడు మనకు జ్ఞాపక శక్తి కూడా ఉండదు సరిగ్గా. అంటే మెలకుగా ఉండటం అంటే ప్రభు చిత్తాన్ని గ్రహించి ప్రార్థించుకుంటూ ఆయన తలంపులలో నిలిచి ఉండటం అనేది మరి మన ఆత్మీయమైనటువంటి మెలకు అన్నమాట. మనం అనేక విషయాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాము, అనేక అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాము. ఈ లోక సంబంధమైన అవసరాలు మరి చాలా ఉంటాయి మనకి. మరి ప్రతి చిన్న విషయానికి ప్రభు మీద ఆధారపడుతూ ఉంటాము. కానీ అదొకటి కాదు, కానీ మనము ఆత్మీయమైన మెలకువలో ఉన్నప్పుడైతే ప్రభు చిత్తం ఏంటి, ఈ విషయంలో ప్రభు చిత్తాన్ని ఎలాగా మరి తెలుసుకోవాలనేది మనం నేర్చుకోవాలంటే మనము మనకు దేవుని చేత ఇవ్వబడినటువంటి యొక్క వాక్య గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రభు ఏ కాలాల్లో ఎవరెవరితో ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా చేశారు, అవన్నీ మనం ఒకసారి మనం గ్రహించుకున్నట్లయితే మనకు ఒక అవగాహన ఉంటుందన్నమాట. ఓహో, ఈ సమయంలో ఈ విధంగా ప్రార్థన చేయాలి, ఈ విషయం అసలు దేవుని చిత్తం ఇదన్నమాట, దీని ప్రకారం నేను నడుచుకోవాలన్నమాట అనేటువంటి విషయాలు మనకి తెలుసుకుంటాం అన్నమాట. మరి యేసయ్య కూడా మరి శిష్యులు అడుగుతారు కదా, తండ్రి మాకు ప్రార్థన చేయటం నేర్పు అన్నప్పుడు కూడా ఆయన చెప్తాడు. మరి అక్కడ ఏం చెప్తారండి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక అని ప్రార్థించమని వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాడు. అదే కాకుండా యేసయ్య తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరాలి అనేసి ఆఖరణ మరి గెత్సేమనే తోటలో కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడం ఏంటో, ఆయన చిత్తం ఏంటో తెలుసుకుంటాకే ఈయన ప్రతి రోజు కూడా ఆయనతో సహవాసం చేస్తూ ఆయనకు ప్రార్థిస్తూ ఎక్కువ కాలము ప్రభు అలా గడిపేవారని కూడా మనం వాక్యం వల్ల తెలుసుకోవచ్చు అనమాట. మరి అంటే యేసయ్య కూడా మరి రాత్రంతా మరి పగలంతా అలా మెలకోకుండా ఎన్ని చేసినట్లు కాదండి, ఆయన కూడా నిద్రపోయారట. ఆయన కూడా మరి అందరిలాగానే ఆహారం తీసుకున్నారు, ఆయనలాగానే మన మనుషుల్లాగానే అన్నీ చేసింది దేవాది దేవుడు. అలాగే మరి మనం కూడా చాలాసార్లు క్రైస్తవులంగా మనం ఏం చేస్తామండి,
ఆల్ నైట్ ప్రేయర్స్ చేస్తూ ఉంటాము, లేకపోతే ప్రత్యేకమైన కూటాలు పెట్టుకుని రాత్రి అంతా ప్రార్థనలో గడుపుతూ ఉంటాము. అట్లాగా మనం కొన్ని దినాలు ఏర్పరచుకొని మనం చేస్తూ ఉంటాం కదా. కానీ చాలా మంది ఇతరులైన వారు, దేవుని ఎరుగని బిడ్డలు కూడా రాత్రి అంతా జాగారాలు చేస్తూ ఉంటారు. మరి దేవుడి కోసం అనేసి మరి ఏం చేస్తారంటే మెలకుగా ఉండాలి, ఏదో రకంగా ఏదో పని చేసుకుంటూ, లేదా ఆటలాడుకుంటానో పాటలు పాడుకుంటానో మరి ఏదో రకంగా మెలకుగా ఉండాలి అన్నది వాళ్ళకొక ఇది నియమం ఉంటుంది. దానివల్ల ప్రయోజనకరమైనటువంటి మరి పరిస్థితి మనకైతే అర్థం కాదు. ఎందుకంటే అలా చేయటం వల్ల వాళ్ళకు మంచి మోక్షం దొరుకుతుందని వాళ్ళ ఉద్దేశం. కానీ ఇక్కడ మన ప్రభు మనకి ఏం చెప్తున్నారంటే, ప్రభు యొక్క కార్యాలు తెలుసుకుని ఆయన చిత్తాన్ని తెలుసుకుంటాకి, ఆయనతో సహవాసం చేయటకు, ఆయనను మరింతగా తెలుసుకుంటూ మరి ఆయన చిత్తాన్ని ప్రకారం మనం నడుచుకుంటాకనేసి మనము మెలకుగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. మెలకుగా ఉండి ప్రార్థన కూడా చేయమంటున్నారు ప్రభు. అంటే ప్రభుకి ఇష్టమైన రీతిలో మనము చేయాలన్నమాట. మరి మోషే గారు కూడా 40 రాత్రింబగళ్ళు ప్రభు సన్నిధిలో ఉన్నారట. నిద్రపోలేదంట, అన్నం తినలేదంట, నీళ్లు తాగలేదంట. ఇలాగ భక్తులైన వారు చాలా సార్లు చాలా దినాలు ప్రభుతో సహవాసం చేయటానికి మరి వాళ్ళని ప్రత్యేకపరచుకునేవారు. కొన్ని దినాలు మరి ప్రభుతో మరి రాత్రి అంతా మెలకుగా ఉండేవారు. అలాగని ఆ మెలకు కాదు ఇక్కడ ప్రభు మనతో మాట్లాడేది. ఆయన మాట్లాడేది ఏంటంటే, ఆత్మీయంగా మనము ఏ విధంగా సిద్ధపడి ఉన్నాము. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రక్క నుండి ఏదన్నా వస్తుంది అనుకోండి, మన సిద్ధపాటు ఎలా ఉంది, అది మన మీదకి వస్తుందని చూస్తూ కూడా మనం ఏం చేస్తాం, అలాగే నుంచున్నాం అనుకోండి, అది రావటం మనల్ని హర్ట్ చేయటం కూడా జరుగుతుంది. అలా కాకుండా అది వస్తుంది కాబట్టి దాని నుండి ఎలా తప్పించుకోవాలో మనము మెలకుగా ఉన్న వాళ్ళమైతే చూస్తూ ఉంటాము. అదే మన నిద్ర మత్తులో నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఏదన్నా వచ్చి కొట్టినా మనం దాని నుండి తప్పించుకుంటాకి మనకు అవకాశం ఉండదన్నమాట. అంటే ఈ ఆత్మీయ మెలకులో మనం ఏం చేయాలంటే, మనము ప్రతి విధమైనటువంటి ఈ లోక సంబంధమైన శోధనల నుండి ఏ విధంగా తప్పించుకోవాలని జ్ఞానంతో ఆలోచించేటువంటి పరిస్థితి మనకు ఈ మెలకు అనేది అని ప్రభు వాక్యంలో మనకు బయలుపరుస్తున్నారన్నమాట. ఆత్మలో బలపడటానికి, ప్రభు కార్యాలు జరిపించడానికి మరి మనం ఉండాలంటే, మరి ఆ విధంగా ప్రభువులో మనం నడవాలంటే మనకు ఆత్మీయమైనటువంటి మెలకువ ఉండాలని ఇక్కడ మనం గ్రహించుకోవాలన్నమాట. ప్రభు యొక్క ఆత్మీయ ఉద్దేశాలను, దైవ సంకల్పాలను, మరి సార్వభౌముడైన దేవుని అధికారాలను, దైవ నిర్ణయాలను, దేవుని చిత్తాన్ని గ్రహించుకుంటాకు మనము ఉండాలంటే మనము ఆత్మీయమైన మెలకువలో ఉండాలని ప్రభు చెప్తున్నారు అంట. వాళ్ళు దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకుంటామంటే, మరి ఆయన వాక్యంలో మనకి దైవ గ్రంథాన్ని మనకు దేవుడు ఇచ్చాడు. మరి ఆదాం గారికి మరి బైబిల్ గ్రంథం లేదు ఆయనకి, కానీ ప్రభు వాళ్ళతో ప్రత్యేకంగా మరి మాట్లాడారు. అదేవిధంగా అబ్రహాం గారు కూడా దేవుడు ప్రత్యేకంగా మాట్లాడారు. వాళ్ళెవరికి కూడా నోవాహు గారితో మాట్లాడి వాళ్ళని నడిపించుకొచ్చారు. వాళ్ళకి అంటే మరి వాళ్ళతో మాట్లాడి తన కార్యాన్ని వారికి తెలుపుతూ వచ్చారన్నమాట. స్వయంగా వాళ్ళతో మాట్లాడారు. మనతో మాట్లాడరా, మనతో కూడా మాట్లాడతారు. అంటే మనకు వాక్యం ఇచ్చారు కదా, మనతో ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా అని మనం అనుకుంటామేమో, కానీ అలా ఏం కాదండి. దేవుడు మనతో మాట్లాడతారు. మనకు ముందు గ్రంథాన్ని కూడా ఇచ్చారు. మనకు సమయం ఉన్నప్పుడు మరి గ్రంథాన్ని చదువుకుంటూ ఆయన చిత్తాన్ని మరి నేర్చుకునే రీతిగా మనకు సహాయం చేయటానికి, మరి వాక్యాన్ని చూసి ఆ గైడ్ లాగా దాన్ని మనం ఫాలో అవటానికి మనకి వాక్యంలో ప్రతిదీ కూడా రాయించి పెట్టారు. ఒకసారి ఎవరన్నా వచ్చి ఒక మాట చెప్పారనుకోండి, కొన్నిసార్లు మనకు గుర్తుండదు కదా, గుర్తుండదు, ఎందుకంటే అది మర్చిపోతాం. కానీ అదే పుస్తకంలో రాయబడింది కాబట్టి మనం ఏదైనా పుస్తకంలో ఎవరైనా చెప్పినప్పుడు ఏదైనా విషయం పుస్తకంలో రాసుకున్నాం అనుకోండి, ఒకరు మర్చిపోయి వెళ్ళి ఆ పుస్తకం చూసుకోగానే మనకి జ్ఞాపకం వస్తుంది అనమాట. అలాగే మరి దేవుడు ఏం చేశాడు, వారందరికంటే కూడా గొప్ప ఆధిక్యతలో మనకు ఈ మరి గ్రంథం కూడా ఇవ్వబడింది. మన ప్రతి విషయంలోనూ మనం మర్చిపోయే స్థితిలో లేకుండా మనము గ్రంథంలో చూసుకుంటూ మనం ఆయన యొక్క మరి కార్యాలను తెలుసుకుంటూ ఆయన చిత్తాన్ని మరి తెలుసుకునేలాగా మనకు ఈ గ్రంథం మనకి ఇవ్వబడింది అనమాట.
అంటే మనము అలా చేస్తూ మరి ప్రభు యొక్క స్వరాన్ని కూడా వింటకు మనము బలం పొందుతున్నాం అన్నమాట. మనము గ్రహించిన మనం చేసే ప్రార్థనలు, మెలకువతో చేసే ప్రార్థనలతో సమానమై ఉంటుంది అనమాట. ఆయన చిత్తాన్ని గ్రహించుకున్న వారమే మెలకువగలిగి ప్రార్థన చేస్తాం. ఓహో, ఈ శోధన వచ్చింది. ఇప్పుడు యోసేపు గారికి ఒక శోధన వచ్చింది. శోధన వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆయన ఇమీడియట్ గా తప్పించుకున్నారు. అంటే శోధన వచ్చినప్పుడు తప్పించుకున్నాడు కదా అని, అంటే ఆ శోధన నుండి తప్పించుకున్నాడు కానీ ఆ జైలు శిక్షను తప్పించుకోగలిగారా? లేదు. అంటే దానివల్ల ఒక కీడు వస్తుందని కూడా మనకు తెలుసు అక్కడ. కానీ ఆ కీడు వచ్చినా కూడా చెయ్యకూడని కార్యము నేను చేయకూడదు అనేటువంటి ఆ మెలకువ ఆయన కలిగి ఉన్నారన్నమాట. అలాగే షడ్రకు, మిషక్, అబేద్నెగోలు అందరూ మరి అక్కడ మోకరించి మరి ఆ యొక్క విగ్రహానికి మరి నమస్కారం చేయటానికి మరి అందరూ నుంచున్నారు. వాళ్ళందరిలో ఒకళ్ళు వీళ్ళు కదా, వాళ్ళు ప్రత్యేకంగా ఎందుకు ఉండాల్సిన అవసరం లేదు అక్కడ. అందరితో పాటు ఎందుకు తెలియాల్సిన అవసరం ఏముంది? నేను నా దేవుడిని నమ్ముకుంటున్నాను, నా దేవుడు తెలుసులే అని అనుకోలేదు వాళ్ళు. కానీ ఇది తప్పు, ఈ కార్యం నేను చేయకూడదు అనుకున్నారు. దానివల్ల వచ్చే శిక్ష ఏంటో కూడా వాళ్ళకి తెలుసు. అగ్నిగుండం అనేది ఒకటి ఉందని, మరి దాంట్లో వేస్తారని కూడా తెలుసు. వీళ్ళు చెప్పిన మా యొక్క సమాధానాన్ని బట్టి ఆ రాజు కూడా ఏం చేశాడంట, దాన్ని 7 అంతలు ఎక్కువ కూడా చేశాడంట. అప్పటికైనా వీళ్ళు మనసు మార్చుకుంటారని. కానీ వాళ్ళు అనుకున్నారు దేవుడు చెప్పింది చేయటమే ముఖ్యము అనుకుని దేవుని యొక్క కార్యాలందు వారు నిలకడగా నిలవబట్టి, అంటే ఆ యొక్క ఈ లోక సంబంధమైన లోకాధికారులతో లోకంతో మనం కలిసిపోయి మనము వాళ్ళ ప్రకారము మనం చేయాలనుకునే సిచ్యుయేషన్స్ మన జీవితంలో ఎన్నో వస్తూ ఉంటాయి. వాటి ప్రకారం మనం పడిపోయినాం అంటే, మనము ఒకసారి పడిపోయామంటే దాన్ని లేవటానికి చాలా కష్టము. కాబట్టి అలా పడిపోకుండా మనలను మనం రక్షించుకుంటున్నామంట, మన ఆత్మను రక్షించుకుంటున్నాం అన్నమాట. ఈ శోధనలో పడకుండా మనము కాపాడుకుంటున్నాము. అదే మెలకువ అనేది. కాబట్టి మనము ఆ విషయాల్లో ఇప్పుడు దానియేలు గారికి కూడా తెలుసు, రాజు దగ్గర నుండి ఇలాంటి ఆజ్ఞ వచ్చింది, మరి సింహాల గుహలో వేసేస్తారంట, ఎవరైనా సరే ఆయనకి తప్ప ఇంకెవరికి మొక్కకూడదంట అని ఆయనకు తెలీదా? తెలుసు కూడా ఎందుకు చేశారు అంటే అది శిక్ష వస్తుందని తెలుసు కదా. అలాగే దుష్టుడైన సాతాను ఏం చేస్తాడంటే మనల్ని భయపడతాడనమాట. ఇప్పుడు మన వర్క్ ప్లేస్ లో ఉన్నాము, మనం మీరు ఇక్కడ దేవుని వాక్యాలు పెట్టకూడదు, దేవుని వాక్యం మాట్లాడకూడదు అన్ని చెప్తా ఉంటారు. చెప్పినప్పుడు మనం భయపడిపోతాం. ఎందుకంటే అమ్మో పెడితే ఏంటి ఉద్యోగం పోద్దేమో, అయ్యి బాబాయ్ ఎట్లాగా అది ఇదని మనం భయపడతాం అనమాట. మనం భయపెట్టేటకే వాడు చేస్తూ ఉంటాడు. కానీ మన కార్యాలు మనం చేయాల్సింది ఎట్లా? నీవు క్రైస్తవుడు అని ప్రతి వారికి తెలియాల్సిన అవసరం ఎక్కడుందో అక్కడ ఖచ్చితంగా మనము తెలియపరచుకోవాలా. మనం క్రైస్తవులము, దానికి నిలబడుతున్నాము, దానికి మనం వాళ్ళకి ఏమి డిస్టర్బెన్స్ చేయట్లేదు కదా. చేయకుండా మనల్ని మనము కాపాడుకుంటున్నామా లేదా అన్నది మనము ఆలోచించాలన్నమాట. సాతాను చాలాసార్లు ఎన్నో రకాలుగా వస్తాడు. ఏంటండి మనం కొంతమంది ఫ్రెండ్స్ని దేవుని ఎరగని బిడ్డలను మనం క్రిస్మస్కి ఇంటికి ఇన్వైట్ చేస్తామనుకోండి, అరే మేము వచ్చామండి, మేము మీతో పాటు కేక్ తిన్నాము అది ఇది అనుకుంటాం. అక్కడ ఏం చేస్తూ ఉంటాము, మనము దేవుని విషయాల్లో చేయవలసిన పని కాకుండా మన పార్టీ అని చేసుకుంటా ఉంటాము. ఏ క్రిస్మస్ కంటే క్రిస్మస్ తాతను పిలిచేసి పాటలు పాడుకుని డాన్సులు వేసుకుని అన్నీ చేస్తూ ఉంటాము. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, అరే పార్టీ అంటే క్రిస్మస్ అంటే ఇదే కావాలి, కాబట్టి మనం కూడా మన పార్టీలకు పిలుచుకుందాము అని అనుకుంటారు. అక్కడ మనము ఒక ఆత్మని యొక్క రక్షణలోకి నడిపించలేని స్థితిలోకి మనం వెళ్తాం. వారిని పిలిచినప్పుడు అసలు క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ ఎందుకు వచ్చింది, ఎందుకు మనం దేవుడిని నమ్ముకుంటున్నాం అనేది మనం క్రైస్తవేతరులకు తెలియపరచగలమా? మనం చాలాసార్లు ప్రెస్టేజ్ అని అదని ఇదని ఫీల్ అవుతూ మనము దేవుని విషయాల్లో మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఉండాలని దేవుడు కోరిక. మరి 10 మంది ముందు, మనుషుల ముందు నన్ను ఎవరు ఒప్పుకుంటారో వారిని పరలోకంలో నేను ఒప్పుకుంటాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఎట్లా ఉండాలంటే మనం ఖచ్చితంగా ప్రభువుని మనం సన్మానించే రీతిలో, ప్రభువుని ఘనపరిచే రీతిలో మనం ఉండాలి. మనం ఏది చేసినా మరి ప్రేమతో చేయాలి. అదేవిధంగా మనము ప్రభు నామానికి ఘనత తెచ్చే స్థితిలో మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఉంటారండి,
నిద్రలో కొంతమంది నడుస్తారు కదా, నిద్రలో నడుస్తూ ఉంటారు, కొంతమంది నిద్రలో కలవరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకే తెలియదు. రేపు మనం మెలకు లేపి మనలను ఏంటి నాన్న ఏంటి మరి చెప్తున్నావు అంటేనే అసలు వాళ్ళకి ఏమి గుర్తుండదు, ఏమి మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అంటే అటువంటి స్థితిలో మనము నిద్రా స్థితిలో మనం ఉండకూడదు. మనము ఏది చేసినా కూడా మెలకు కలిగిన వాళ్ళు మాట్లాడే విధానం వేరు, నిద్రపోయిన వాళ్ళు లేపినప్పుడు మాట్లాడే విధానం వేరు. నిద్రలో నడిచే వాళ్ళ విధానం వేరు. వాళ్ళకి తెలియదు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, ఎందుకు వెళ్తున్నారో తెలియదు, అసలు దాని పర్పస్ ఏంటో కూడా వాళ్ళకి అర్థం కాదు. కానీ మరి అదే మెలకుగా ఉన్న వాళ్ళైతే అన్ని చూసుకుంటా ఎటువంటి కీడు వాళ్ళకి తగలకుండా, దారిలో రాళ్ళు ఉన్నాయా, మరి తేళ్ళు ఉన్నాయా, పాములు ఉన్నాయా, వరుసలో దారి బాగుందా లేదా, మురికిందా అని చూసుకుంటూ అడుగులేసుకుంటూ మంచిగా వెళ్తారు. ఎందుకంటే వారు మెలకుగుండి వెళ్తున్నారు కాబట్టి. అదేవిధంగా మన ఆత్మీయ స్థితిలో కూడా మనం మెలకుగా ఉండి మనం నడిచినామంటే, మెలకుగా ఉండి మనము కనుక మనము చూస్తున్నామైతే మరి ఆ టైంలో మనము ఏమి చేస్తున్నాము, కీడు నుండి తొలగింపబడి మరి మరి ఎటువంటి శోధనలోనూ పడకుండా, ఎటువంటి చెడు మనకు అంటకుండా మనల్ని కాపాడుకుంటూ మనము జాగ్రత్తగా నడవగలం అనమాట. అటువంటి స్థితిలోకి వెళ్ళాలని ప్రభు యొక్క ఉద్దేశం అయిందనమాట. మరి వ్యర్థమైన మరి పదాలను మరి ఉపయోగించి మరి ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుని చిత్తాన్ని మరి గ్రహించుకుని దాని ప్రకారం మనం ప్రార్థన చేయాలి. అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. అలాగే అనేకులైన వారి బిడ్డలు ప్రభు యొక్క వాక్యాన్ని చదవాలని, వారు ప్రభువులోకి రావాలని, ప్రభు రక్తం చేత వాడు కడగబడాలని, మనం అట్లా వారికి పశ్చాత్తాపం రావాలని ఇట్లాంటివి మనం ప్రార్థన చేయాలి. మనం సాధారణంగా మనకి ఒంట్లో బాగాలేదు కాబట్టి ఒంట్లో బాగాలేకపోవటమో, లేకపోతే ఇంకేదో అనుకుంటా ఉంటాము. లేదా మనం ఏదో వెళ్ళిపోయి డైరెక్ట్గా వాళ్ళకి ఏదో చేసేయాలన్నట్లు మనం అనుకుంటా ఉంటాము. అలా కాదండి, మనకు ప్రభు సన్నిధిలో కూర్చుని మనం ప్రార్థన చేసిన దానికి మరి మరి దేవుడు తన దూతను పంపి కార్యాలను జరిపించగలడు. మన ప్రతి విషయంలో కూడా మెలకు అనేది మనకు చాలా అవసరం అని దేవుడు ఇక్కడ మనకి చెప్తున్నాడు అనమాట. ప్రభు వద్ద మనము ఆ స్థితిని మనము సంపాదించుకోగలం అనమాట. అంటే మెలకువగలిగి ప్రార్థిస్తే గనక అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది, చాలా శక్తివంతంగా ఉంటుంది, అంత మరి బలంగా ఉంటుంది, మహిమ కలిగి ఉంటుందంట. అతి స్థితి కలిగిన ప్రభు దగ్గర మనము ఇవన్నీ కూడా నేర్చుకోవటానికి వీలవుతుంది అనమాట. మరి శోధనలో కూడా మనం పడిపోకుండా ఉంటాము, మరి అపజయం కలగకుండా కూడా మనం తప్పించుకోగలుగుతాము. మరి శ్రమను కూడా శ్రమ వస్తున్నప్పుడు కూడా శ్రమను జయించగలిగే స్థితిలోకి వస్తాము. ఇప్పుడు దావీదు మహారాజు గారు కూడా ఏమైందండి, వెళ్ళారు. మరి సైనికులందరూ ఎంతో ట్రైన్ అయిన వాళ్ళే గొలియాతును మరి ఎదిరించలేక భయపడినా కూడా ఒక చిన్న పిల్లోడైనప్పటికీ వాడి యొక్క ఆకారాన్నో వాడి శక్తినో చూడట్లేదు, దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని శక్తి మీద ఆధారపడ్డాడు. కాబట్టి ఏం చేశాడు, అది గొలియాతును జయించగలిగాడు. జయించిన తర్వాత మరి ఆయనకి శోధన రాలేదా? సౌలు గారు ఆయన ప్రాణాలను వెంటాడుతున్నాడు కదా, ఎందుకంటే ఆయన మనుషులందరూ ఆయన పొగిడారు కాబట్టి ఆయనకు అసూయలాంటి వచ్చేసింది. అంతేగాని ఇతను గొప్ప కార్యం చేశాడు, ఈ దేశాన్ని రక్షించగలిగాడు అనేటువంటి ఆలోచనలో ఆయన లేకపోయి ఉన్నాడు. ఆయనకి మెలకువ రావట్లేదు. అది ఆ యొక్క మెలకువను కలిగినట్టయితే మరి దావీదుని ఎంతగానో ఘనపరిచి మరి తన 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 సొంత కుమారుడిగా స్వీకరించి ఉండేవాడేమో. కానీ అట్లా కాదు, కుయుక్తితో ఆయన్ని చంపించాలన్న ఉద్దేశంతోనే ప్రతి విషయంలోనూ దావీదు ఎడల ఆయన ప్రవర్తించారని కూడా మనం వాక్యంలో చూస్తున్నామండి. కానీ దావీదు అయితే మెలకువ కలిగి మరి సౌలు నుండి ఏ విధంగా తప్పించుకోవాలో ప్రతి విషయంలో కూడా తప్పించుకుంటున్నాం. మరి ఆ సమయానికి అలాగని తను సౌలు తన చేతికి చిక్కినా కూడా ఆయనను మరి ఎటువంటి హాని చేయకుండా మరి దేవుని విషయంలో ఇది దేవుని చిత్తం కాదు, దేవుడు అభిషేకించిన వాడు కాబట్టి ఈ విషయంలో నేను ఈ తప్పు చేయకూడదు అనేటువంటి ఆలోచన, అటువంటి మెలకువ కలిగిన స్థితి ఆయనకు కూడా కలిగింది కదండి. అంటే వీళ్ళందరి గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలా, మనం ఎలా ఉండాలా, ప్రతి విషయంలో వాక్యానుసారంగా ఆలోచించే ఆ యొక్క గొప్ప ఆలోచన స్థితి మనకు దేవుడు దయచేస్తాడనమాట. అప్పుడే మనం అపవాదిని జయించగలము. మరి ఈ యొక్క అనుభవాలు మరి పౌలు గారు కొరింథీ సంఘానికే రాస్తున్నాడని చూస్తున్నాం కదండి. మరి నిద్ర మరి ఈ నిద్రలో నుండి మనము మేల్కోవాలి, మనం మెలకువగా ఉండాలి.
మరి ప్రతి విషయంలో కూడా ప్రభువుకి ఇష్టమైన రీతిగా మనం నడుచుకోవాలనేది మనం ప్రభు యొక్క కోరిక అనమాట. ప్రభు ఏ విధంగా అయితే మరి మెలకుగా మరి ఉండి మరి ప్రార్థన చేస్తూ ఉండేవారో, తండ్రితో సహవాసం చేస్తూ ఉండేవారో, మరి ప్రతి విషయంలోనూ తండ్రి వైపే చూస్తూ మరి మరి ఈ లోకంలో ఆయనకి ఇవ్వబడిన సమయంలో వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి ఆ సమయంలో ఒకళ్ళ ఆపద వచ్చినప్పటికీ ఆయన దాని నుండి తప్పించుకుంటూ మరి ఇవ్వబడినటువంటి కార్యాన్ని నెరవేర్చటకు మరి ప్రతి విషయంలోనూ సర్వసిద్ధంగా ఉన్నాడు మన ప్రభు. కాబట్టి మనం కూడా మనకు ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడు, దాని విషయంలో మనం ఏమి చేస్తున్నాము, దాని విషయంలో మనం ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదా, ఆయన యొక్క కార్యాన్ని మాత్రము మనం ఈ లోకంలో పెట్టిన ఆయన యొక్క పర్పస్ ను ఫుల్ఫిల్ చేయటానికి మనకు అడ్డొచ్చిన ప్రతి దాన్ని తప్పించుకుంటూ దాన్ని మన మీద పడిగి మనము బలహీనము కాకుండా ఉండేలాగా మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నారు అన్నమాట. మరి అలాగే మనము మన ఈ లోకాధికారి ఏం చేస్తాడండి, మనుషులకి మరి దేవుడిచ్చిన ఆ క్రమంలో ఉండి మనల్ని బయటికి లాగేస్తూ ఉంటాడనమాట. లాగేసేసేసి ఇతరమైనటువంటి మనుషుల్లాగా లోకరీతిగా మనము మరి 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 ప్రవర్తించేటట్లుగా చేసి మనము ఈ యొక్క ఆయన యొక్క క్రమంలో ఉండి పడిపోయే స్థితిలోకి మనల్ని తీసుకుని వెళ్తాడనమాట. మరి ఈ రాబో 7 ఏండ్ల శ్రమ కాలంలో మరి క్రీస్తు విరోధి మరి దేవుని కార్యాలకు మరి క్రమం లేని విధంగా వారిని దేవునికి విరోధంగా వారిని నడిపించి పరిపాలించేటువంటి పరిస్థితులు మనము చూస్తాం అన్నమాట. అందుకని అటువంటి క్రమాల్లోండి మార్చివేస్తుంటాడు కాబట్టి మరి అటువంటి స్థితి విశ్వాసులైన వారికి నచ్చదు. కాబట్టి వాళ్ళు దానికి అడ్జస్ట్ అయ్యేటువంటి పరిస్థితి వాళ్ళకి రాదు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడండి, సిద్ధపడి ఉన్న మరి సంఘాన్ని ఒక వధువుగా తయారు చేసుకుని ఆయన ఇక్కడ నుండి వేరు చేసి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతాడంట. తర్వాత ఇక్కడ మిగిలిన వారి మీద సాతానుడు ప్రభుత్వం చేస్తాడనమాట ఆ 7 ఏండ్ల కాలంలో. మరి కాబట్టి మనము ఆ యొక్క వధువుగా సిద్ధపడి ఈ లోకం నుండి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం విశ్వాసులం కాబట్టి. మరి ఆ అవిశ్వాసుల్లాగా మనము సాతాను చేసే ప్రతి క్రియకు లోబడిపోయి దాని ప్రకారం నడుచుకునే స్థితికి మనం రాకుండా దేవుడు చేస్తాడనమాట. కాబట్టి ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే మరి మనం ఖచ్చితంగా ఈ లోకం నుండి మనం ప్రభు యొక్క మరి సిద్ధపాటు యొక్క పెండ్లి విందులోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం అనమాట. మనం నిజంగా విశ్వాసం అయితే దేవునికి విరోధంగా ఉన్న లోకాన్ని అనుసరించి నడుచుకునేటువంటి పరిస్థితిలో ఉన్నవారు మరి అవిశ్వాసులైన వాళ్ళు విడిచిపెట్టబడతారు. కాబట్టి వారు మరి ఈ లోకాధికారి ఎట్లా చెప్తే అట్లా విని దాని ప్రకారం చేస్తూ వాడి ముద్ర వేయించుకుంటూ మరి వాడికి ఇష్టమైనట్టుగా నడుచుకుంటూ తర్వాత వచ్చేటువంటి ఆ యొక్క శ్రమలకు వాళ్ళు గురవుతూ ఉంటారన్నమాట. వాళ్ళకి ఆ యొక్క మెలకువ లేదు. కాబట్టి మరి కీర్తనలో 1లో ఉంటది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక అని ఉంటది కదండి. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవారు ధన్యులు అని ఉంటుంది. అంటే మనం ఏం చేయాలి, దుష్టులు చేసేటువంటి ఆలోచన అని వారి దుష్టులు అనేది మరి ఏ విధంగా గుర్తించగలము? మరి మెలకుగా ఉంటేనే వారు దుష్టులు మరి మంచోళ్ళు అనేది గుర్తించగలుగుతూ ఉంటాం కదండి. అలాగే అపహాసకుల దగ్గర మనం కూర్చోకూడదు అంటున్నాడు. మరి ఇతరులు పాపుల ఆలోచన చొప్పున నడవద్దు అంటున్నాడు, పాపుల మార్గాల్లో నిలవద్దు అంటున్నాడు. మరి ఈ విధంగా మనము సరి చేసుకోవాలంటే మనకు మెలకువ కావాలన్నమాట. మరి లోక మాలిన్యాన్ని మనకు అంటకుండా మనం ఏ విధంగా చూసుకోవాలన్నది మెలకువ కలిగి మనము మరి ఆ యొక్క మాలిన్యాన్ని మనకు అంటకుండా కూడా మనము చూసుకోగలుగుతాం అనమాట. అందుకని విశ్వాసులైన వారు లోకంతో కలవకుండా లోకం నుండి మనల్ని మనం వేరుపరచుకోవాలని వాక్యం కూడా చెప్తుందండి. లోకము నుండి మీకు వేరై అంటున్నారు. కాబట్టి మనం లోకం నుండి, లోక ఆచారాల నుండి, లోకపు మరి క్రియల నుండి మనల్ని మనం ఎప్పుడు వేరుపరచుకుంటామంటే మనం మెలకువగా ఉన్నప్పుడే ఈ పని మనం చేయగలం అనమాట. మన శరీరాన్ని పోషించుకోవటం కష్టపడాలి, పని చేసుకోవాలి.
మన శరీర బలహీనతలకు మనం లొంగిపోకుండా ప్రత్యేకంగా బతుకుతాకి మరి లోకాన్ని నుండి వేరయ్యి మనం ఉండాలనేది ప్రభు యొక్క కోరిక అనమాట. మనం బలహీనతలో ఉండి ప్రార్థించి ప్రభువు నుండి మనం బలం పొందుకుని మరి ఆ విధంగా మనం ఉండాలన్నమాట. నెబుకద్నెజరు ద్వారా ఆజ్ఞ వచ్చినప్పుడు ఈ ముగ్గురు యవ్వనులు కూడా ఏం చేశారండి, వాళ్ళకి లొంగిపోలేదట. మరి నెబుకద్నెజరు రాజు చెప్తాడు, నేను ఇట్లా విగ్రహాన్ని పెట్టాను, ప్రతి వాడు దానికి మోకరించాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి, అది ఇది అన్నప్పుడు వీళ్ళు ముగ్గురు వినలేదంట. అంటే ఇక్కడ ఎట్లా కనపడుతుంది అంటే వాళ్ళు దేవుని రాజాజ్ఞను ధిక్కరిస్తున్నట్లుగా కనపడుతుంది. కానీ రాజాజ్ఞ ఈ లోక సంబంధమైంది అయినప్పటికీ మరి పరలోక దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క మరి ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే ఈ బిడ్డలు మరి ఆ విషయంలో వాళ్ళతో కోఆపరేట్ చేయలేకపోయారు. అదేవిధంగా ఒక విశ్వాసి ఈ లోక సంబంధమైన వాటి విషయంలో మనము కోఆపరేట్ చేయలేము. ఎందుకంటే అది మనసును మనల్ని ఏ విధమైన శోధనలో పడేస్తుందో, ఏ విధమైన మరి ఆ యొక్క పరలోకమును యొక్క మరి ఆ యొక్క ఆధిక్యత నుండి మనలను మరి నరకంలోనికి ఈడ్చివేస్తుందో, మనకి ఎటువంటి ఉచ్చుల్లో పడుతున్నామో, ఎటువంటి మరి ఊబిలో మనం పడుతున్నామో అన్నది మనము ఆలోచించుకోవాల్సిన వారమై ఉన్నామండి. కాబట్టి విశ్వాసులమైన మనం కూడా దేవుని విషయంలో ఆసక్తి కలిగి లోక సంబంధమైన ఏ ఉచ్చు కానీ ఏ ఊబిలో కానీ పడకుండా ఉండటానికి మెలకువగలిగి ఉండాలని ప్రభువు చెప్తున్నారన్నమాట. దేవునికి విరోధమైన కార్యం ఏంటో అని తెలుసుకుని వాటికి దూరంగా ఉండాలండి. వాక్యం బాగా చదువుకోవాలి. దాన్ని చదువుతున్న కొద్దీ మనకు దేవుని చిత్తం మనకి అర్థం అవుతూ ఉంటుంది. వాక్యం ఎన్నిసార్లు చదివినా అన్నిసార్లు కొత్త కొత్త అర్థాలను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు అన్నమాట. ఆ విధంగా మనల్ని మనము సిద్ధపరచుకునే స్థితిని దేవుడు మనకు దయచేయాలని కోరుకుందాం. మరి దేవుని పక్షంగా మనం నిలబడినట్లయితే ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. మరి శ్రమలు వచ్చినాయి అని మనం శ్రమల గురించి జడిసిపోయి భయపడిపోయి పారిపోవటం కాదండి. శ్రమ వచ్చినప్పటికీ దాని నుండి తప్పించుకుని అసలైన పెద్ద శ్రమ నుండి తప్పించుకుంటాకి, అటువంటి పెద్ద దొంగ ఊబి అనేటువంటి ఆ నరకాగ్ని నుండి తప్పించుకోవటానికి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం సిద్ధపాటు కలిగి మెలకుగా ఉండి ప్రతి విధమైన శోధనను జయించగలిగే స్థితిని దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు దయచేయాలని మనం ప్రార్థిద్దాము. అట్టి స్థితిలోకి దేవుడు మనను సిద్ధపరచును గాక. మరి అట్లాగే మెలకువగలిగి మరి మనం కూడా మరి ఆయన చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో మరి ఆయన చిత్తాన్ని అనుసరించి దాన్ని తెలుసుకుని చాలా మెలకువతో మనకు రాబోయేటువంటి ప్రతి విధమైన ఊరి నుండి మనం తప్పించబడినట్లు దేవుడు మనకు పరిశుద్ధాత్మ సహాయాన్ని అందించి మనలను నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. కొద్ది సమయము ప్రభు వైపు చూద్దామండి. ప్రభు యొక్క నామ మహిమార్థమై ప్రభు కొరకు బ్రతకగలిగినట్లు ప్రభు యొక్క చిత్తాన్ని, ఆయన సంకల్పాలని, ఆయన ప్రణాళికలను గ్రహించుటకు, ఆయన వ్రాయించిన ఆయన వాక్యంను మరి ఎక్కువగా నేర్చుకుంటకు, అర్థం చేసుకుంటకు, దానిని బట్టి నడుచుకుంటకు మనము ఇష్టపడదాము. ఆ మహాదేవుని యొక్క సన్నిధిలో మనమున్నాము కాబట్టి ప్రభుని మనము వేడుకుందాం. ప్రభా, నేను ప్రార్థనా జీవితంలో ఉన్నాను ప్రభా, కానీ నా బలహీనతలను బట్టి మెలకువలేని స్థితిలో మరి మందు స్థితిలో ఉంటున్నానేమో తండ్రి. నాయన మత్తు నిద్రావస్థను బట్టి అనేక విషయాల్లో నీ చిత్తాన్ని గ్రహించలేక జీవిస్తున్నానేమో తండ్రి. ఆయన నన్ను క్షమించు ప్రభా అని పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధిలో మనము వేడుకుందాము. ఎన్నో విషయాల్లో మనము తెలియక చేశాము అని అనుకుంటా ఉంటాము. తెలియక ఉండటం తెలియకుండా ఉన్నాము అంటే మనకు సరైన మెలకువ లేదనమాట. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి చాలా విషయాలు అర్థం కావు, తెలుసుకోలేరు.
కాబట్టి అర్థమయ్యే స్థితి ఎప్పుడు వస్తుందంటే ఆత్మీయంగా వారిలో ఎదుగుదల వచ్చినప్పుడు, శారీరకంగా ఎదుగుదల వచ్చినప్పుడు వారిని బ్రెయిన్ కూడా మరి మంచిగా ఆలోచించే విధానంలోకి ప్రతి విధమైనటువంటి మరి ఆ యొక్క గైడెన్స్ లో తల్లిదండ్రులు చెప్పిన మాటలను బట్టి వాటిని బట్టి వాళ్ళు చేసే విధానాలను చూడటం బట్టి మరి పిల్లలు ఏ విధంగా అయితే ఎదుగుతారో ఆ విధంగా మనం కూడా ఎదుగుదకు మరి దేవుడు సహాయం చేయాలని మనము కూడా చిన్నపిల్లల స్థితిలో లేకుండా మరి పెరిగి పెద్దలయ్యేటువంటి విషయంలో ఉండటకు మనము వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవాలని, మరి ఆ విషయాల్లో మనం తప్పిపోతున్నామేమో మనం ఒకసారి ఆలోచించుకుని దేవుణ్ణి క్షమాపణ అడుగుదాం. క్షమించమని అడిగిన మనము దేవుని చిత్తాన్ని మరి తెలుసుకుంటకును, నేర్చుకుంటకును, గ్రహించి వాటిని అనుసరించి వాటికి అనుకూలంగా ప్రార్థన చేసి మరి శక్తిని పొందేటువంటి సహాయాన్ని పొందుకుంటకు దేవుని నుండి సహాయం పొందుకుంటకు మనము తీర్మానించుకున్నాం. చిత్తాన్ని నెరవేర్చుకుంటమే కాదు, దాన్ని గ్రహించటమే కాదు, దాని అనుకూలంగా కూడా మనం నడుచుకునేటట్లు ఉంటాము ప్రభువా నీ సన్నిధిలో అని మనం తీర్మానించుకున్నాం. మనం తీసుకున్న తీర్మానంలో మనం స్థిరంగా నిలబడాలని ప్రభువుని వేడుకున్నాం. తీర్మానం చేసుకున్న మనల్ని మనం సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకుందాము. మన చిత్తాన్ని కాదు, మన ఇష్టాన్ని కాదు, మన యొక్క బలహీనతలను బట్టి మనం నడిపింపబడకుండా ఉండాలంటే ప్రభు మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతలను సరిచేసి మనల్ని బలపరిచి ఆయన యొక్క మరి ఆ యొక్క ఉన్నత స్థితిలోనికి మనము సిద్ధపడగలంటే ప్రభువునకు మనము సంపూర్ణంగా సమర్పించుకొనవలసిన వారమై ఉన్నాము. నీకు అర్హమైన పాత్రగా ఉండేటకు ప్రభా నన్ను సరి చేసుకున్నా తండ్రి. ఇదిగో నన్ను నీకు అప్పగించుకుంటున్నానయ్యా. కుమ్మరి వారి చేతిలో మంటి ఉన్నట్లుగా నేను నీ చేతిలో ఉన్నాను ప్రభా. ఇదిగో తండ్రి నీకు ఇష్టమైన రీతిగా నన్ను మలుచుకున్నాయన అని ప్రభునకు మనల్ని మనం సమర్పించుకుందాం. సమర్పించుకున్న మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మెలకువగా ఉండి ప్రార్థించే స్థితి మాకు నేర్పు తండ్రి అని ఆయన అడుగుదాం. ప్రభా నీ చిత్తాన్ని తెలుసుకోవాలని ప్రభా ఆశ ఉంది నాయన, కానీ మా బలహీనతలను బట్టి మేము చేయలేకపోతున్నాం కనుక నాయన మా చేయి పట్టుకుని నువ్వు నడిపించు తండ్రి అని ప్రభుని వేడుకున్నాం. ప్రతి విధమైన శోధనను జయించటకు కావాల్సిన శక్తిని బలమును కావాలంటే మాకు మెలకువ కావాలి నాయన. మాకు ఆత్మీయమైన మెలకువలను దయచేయి తండ్రి. ఈ వాక్యాన్ని చదివినప్పుడు దాన్ని మేము సరైన రీతిలో అర్థం చేసుకుని మెలకువగా ఉండి నాయన నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి బలము పొందినట్లు ప్రభా నా తండ్రి ప్రతి విధమైన శోధనను జయించగలుగుటకు ప్రభా నీ కృపను మాకు అనుగ్రహించిన ఆయన అని ప్రభుని వేడుకున్నాం. మనము ఆయనకి వందనాలు చెల్లించుకుందాం. ప్రభా యేసయ్యా నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి చిత్తం నెరవేర్చుటకు నిరంతరము నాయన నువ్వు ప్రార్థన చేసి నీ జీవిత కాలం అంతా కూడా తండ్రి సంకల్పంలో జీవించావు నాయన. నీకు వందనాలయ్యా. నీకే మహిమ మహిమ మహిమ
ప్రభా నా తండ్రి నాయన నీ జీవితం తండ్రి చూచి తండ్రి మేము ప్రభా నిన్ను మహిమ పరుస్తున్నాం ప్రభా. మాకు మాదిరిగా ఉంచిపోయిన నా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 నాయన. నీ వలే మేము బతుకున్నట్లు ప్రభా నీ ఆత్మను ప్రభా మా మీద కృమ్మరించిన తండ్రి నాయన మమ్మలను బలపరచుచున్న దేవాది దేవా నీకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఆత్మ తండ్రి మమ్మల్ని నడిపించటకు నువ్వు పడుచున్న ప్రయాసం అంతటి నిమిత్తము నాయన నీకు వందనాలు, కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. నీ చిత్తాన్ని నెరవేర్చటకు తండ్రి నాయన మాకు నేర్పుచున్నందుకు నా తండ్రి నీకు వందనాలయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా అని ఆయనకి వందనాలు చెల్లిద్దాం. మమ్మల్ని ఇంకనూ ఈ లోకంలో ఉంచిన తండ్రి నాయన మమ్మల్ని సరిచేయటకు నాయన నీవు చేస్తున్న ప్రతి విధమైనటువంటి ప్రయత్నానికి నీకు వందనాలు. కృతజ్ఞత చెల్లించిన మనము కొద్దిసేపు ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రభు మనతో ఏమి మాట్లాడనన్నారో దాన్ని గ్రహించగలటకు, వినుటకు, దాన్ని అర్థం చేసుకుంటకు మనకు కొద్దిసేపు ఆయన సన్నిధిలో మౌనంగా ఉండి ప్రభా నాకు కనపడండి నాయనా నాతో మాట్లాడండి అని ప్రభు సన్నిధిలో మనము కొద్దిసేపు ఆయనతో మాట్లాడుతూ ఆయన మీద దృష్టి ఉంచి మౌనంగా ఉందామండి.
దైవాత్మారం మాతను నవ్రాయము మా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము మా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నాయనా దేవాది దేవ, రాజాది రాజా, సర్వశక్తి గల తండ్రి, నాయనా నీ చిత్తం ఏమిటో మేము తెలుసుకుని నా తండ్రి నీ యొక్క ఆజ్ఞలను నెరవేరుస్తూ నా తండ్రి నీ చిత్తాన్ని నెరవేరుస్తూ నా ప్రభా నా తండ్రి మెలకువగలిగి ప్రతి విధమైన కీడు నుండి, దుష్టుల నుండి, ఊబుల నుండి, నాయన వలల నుండి మేము తప్పించుకుని నా ప్రభా నా తండ్రి నాయన గురి ఎద్దుకు మేము పరిగెత్తుకుని రాగలుగుటకు నీ చిత్తానుసారమైన జీవితాన్ని జీవించుటకు ప్రభా నా తండ్రి నీవు మా కొరకు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని మేము స్వతంత్రించుకుంటకు ప్రభా నా తండ్రి మాకు సహాయం దయచేయండి తండ్రి. నీవు మాతో మాట్లాడుతున్న ప్రతి మాటను మా తండ్రి నాయన మేము మరలా ధ్యానించుకుంటూ నా ప్రభా నా తండ్రి మా ప్రవర్తనను సరి చేసుకుని నా ప్రభా నా తండ్రి నాయన కీడు నుండి దూరంగా ఉండి ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి నాయన ప్రభా మేము తండ్రి నాయన మా యొక్క ఆత్మలను ప్రభా కాపాడుకొనుకుంటా ప్రభా నా తండ్రి నీ కృపను దయను మాకు అనుగ్రహించమని మమ్మల్ని నీ రాకడికి సిద్ధపరచమని నా ప్రభా మరి దుష్టుడు వేసే ప్రతి విధమైన వాళ్ళ నుండి ప్రభా ఊబి నుండి నా తండ్రి మమ్మల్ని తప్పించి నా తండ్రి నాయన మమ్మలను నిత్య జీవంలో ప్రభా స్థిరముగా నా తండ్రి నానా నీ యొక్క సింహాసనం మీద ప్రభా మమ్మల్ని కూర్చుండి పెట్టుకునే స్థితికి ప్రభా మమ్మల్ని ఎదిగించమని నా ప్రభా ఎటువంటి పడిపోయేటువంటి పరిస్థితి నుండి ప్రభా మేము ఉండకుండానట్లు ప్రభా మరి పౌలు గారు చెప్పినట్లు ప్రభా మరి అందరికీ చెప్పిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో అని ప్రభా ఆయన తన శరీరాన్ని నలగొట్టుకున్నాడట ప్రభా నా తండ్రి. కనుక నా తండ్రి ఈ శరీరాన్ని ప్రభా ఈ లోక సంబంధమైన ఆశలను ప్రభా నా తండ్రి యొక్క ఆలోచనలను ప్రభా మేము తండ్రి చితకగొట్టుకుని నా ప్రభా నాయన నీ చిత్తాన్ని మాత్రమే నెరవేర్చగలిగిన స్థితిని మాకు మా బిడ్డలకు మా కుటుంబాలకు నా తండ్రి దయచేసి నా ప్రభా మేమందరం రాకుండా ఎత్తబడగలిగి గొప్ప కృపను తరుణాన్ని మా ఎడలో కనపరచమని త్వరలో పెండ్లకు మడిగా రానే యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.